రేపక్క 10 కాలేజీకి ముందే ఈరోజు ఎగ్జామ్స్. అబ్బా ఈరోజు నీకు ఎగ్జామ్ నాకు తెలుసు కదరా, అందుకే నీ కోసము స్పెషల్గా పూజ చేసి పాయసం చేశాను. మీరు ఎదురొస్తే నాకు అదే మంచిదక్క, ఆశీర్వదించు. చల్లగా ఉంటే ఎగ్జామ్ చక్కగా రాయనా. ఇదిగో ఏ పని చేసే ముందైనా సరే నోరు తీపి చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. వాటికి ముందు నోరు తీపి చేసుకో. కరెక్ట్. బాయ్ బాయ్ నాన్న, జాగ్రత్త. ఓకే అక్క. స్వీట్ బాయ్. అరే రాహుల్, ఎగ్జామ్ ఎట్లా రాసినవరా బాయ్? మా అక్క ఆశీర్వాదం వల్ల మంచిగా రాశాను. అవురా, ఎప్పుడు మీ అక్క అంటే ఒక్కసారన్నా మీ అక్కని చూపించచ్చు కదరా. మళ్ళా వెళ్దాం రా మళ్ళీ. బాయ్. రైట్. ఏంద్రా ఏడు ఆడెప్పుడు ఇంతేరా. వెళ్దాం. చల్లగా ఉండండి, వస్తానే. హాయ్ నాన్న, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసా. ఎందుకంత చికాకు పడుతున్నావు? ఏమైంది నాన్న? నువ్వు మన ఏరియా ఆడుకుంటావు చెప్పావు, నేను రాసే ఎగ్జామ్ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నావు. సారీ రా కన్నా. ఒక్క నిమిషం నా ఫ్రెండ్ చూస్తే నా ఇజ్జత్ పోతుండే. నీ ఎగ్జామ్ రాసే సెంటర్ అదే నాకు తెలియదు కన్నా. అయినా నువ్వు ఏ ఏరియా ఆడుకుంటున్నావో నాకు చెప్పు, ఆ ఏరియాలకు నేను దరిదాపులు కూడా రాను. నేను క్షమించరా చిన్న, మీకోసమే కదరా. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నా తమ్ముడు చక్కగా చదువుకొని ఒక ఉన్నత స్థానంలో ఉండడం కోసం, మాకు ఇష్టం లేకపోయినా ఈ సమాజం మొత్తం మమ్మల్ని చీదరించుకుంటున్నా సరే మేము కష్టపడి షాపు తిరిగి అడుక్కుంటుంది మీరు మంచి పొజిషన్ ఉండడం కోసమే కదరా కన్నా. నన్ను క్షమించక్క. క్షమాపణ అడగడం ఏంట్రా? ఇంత కష్టపడేది నీకోసమే కదరా నాన్న. అయినా నువ్వు తప్ప నాకెవరున్నారని పద. హాయ్ మామా. హాయ్. అరే నీకు గుర్తుందా, ఈ వీక్ వింది బర్త్డే ఉందిరా. అరే నాకెందుకు గుర్తుకుండేది నేను బర్త్డే. అరే మామా, ఈసారి మాత్రం దావత్ ధూమ్ ధామ్ ఉండాలిరా బాయ్. అరే ప్రతి సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం ధూమ్ ధామ్ చేద్దాం రా. మీరు మర్చిపోలేనటువంటి బర్త్డే పార్టీ ఇస్తాను రా ఈసారి. బాబా ఓకే రే. అరే ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నారు? అవురా, వాంది బర్త్డే వస్తుంది కదా, ఏం తీసుకుందామని పిలిచిన. ఏముందిరా, ఎప్పటిలానే కేక్ చేద్దాం, కట్ చేపిద్దాం. ఎప్పట్లాగానే కేక్ ఏముందిరా బాయ్, మొన్న నా ఫోన్ కూడా వలిగింది, మనకి ఒక ఫోన్ గిఫ్ట్ ఇద్దాం. అరే నా దగ్గర అంత బడ్జెట్ లేదురా. అరే మీ అక్క ఉంది కదరా, అడుగురా బాయ్. అయినా ఆయనకి మనం తప్ప ఎవడున్నారా. సరేరా ఆలోచిస్తా. ఎప్పుడు ఆలోచించడు కాదు, జల్లి చెప్పు. ఓ సరేరా బాయ్. అబ్బా అంత డబ్బులు ఎలా తేవాలి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. సరే అక్కని అడిగితే చూద్దాం. ఏమైంది నాన్న డల్గా ఉన్నావు? ఏం జరిగింది? అదేం లేదక్క, మంచి మార్కులు రావడం కోసం మా ఫ్రెండ్స్ అందరూ స్పెషల్ కోచింగ్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్దామని అక్క. దాంట్లో ఏముంది నాన్న, నువ్వు కూడా వెళ్ళు. కోచింగ్కి 15,000 ఖర్చు అవుతున్నాయి అక్క, నిన్ను అడగాలంటే భయం వేస్తుంది అక్క. 15,000? ఇప్పటికిప్పుడు 15,000 అంటే పర్లేదు నాన్న, నువ్వు వెళ్ళు, నేను వచ్చి నేను అరేంజ్ చేసేస్తాను. అయ్యో అక్క, ఈ 2 రోజుల్లో కోచింగ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ అది 25,000 ప్యాకేజ్, ఇప్పుడు 15,000 మాత్రమే నడుస్తుంది అక్క ఆఫర్లా. అవునా? ఇప్పటికిప్పుడు 15,000 అంటే రోజులు 15,000? సరే నాన్న, నేను ఎలా కూడా అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. జాగ్రత్త. ఓకే అక్క. అవునా యాదవ్ అన్న, నమస్తేనే. నమస్తే. మంచిగా మంచిగా గానీ ఏంటి, వడ్డీ కట్టడానికి వచ్చావా? అయ్యో లేదన్నా, వడ్డీ కోసం ఇంకొద్దిగా డబ్బులు అడగడానికి వచ్చానన్నా. ముందిచ్చిన నాటికే వడ్డీ గతి లేదు, మళ్ళీ పైసలు అడగడానికి వచ్చావా? కట్టేస్తానే, నారాజ్ గాకి ఒక్కసారి 15,000 ఇవ్వవే, నా తమ్ముడు కోచింగ్కి కట్టాలి, లేకపోతే వాడు చదువు ఆగిపోతే ఈ ఒక్కసారికి సహాయం చేయవే. ఈ వారం రోజుల్లో ఎట్లనో గట్ల నీ డబ్బు నీకు తెచ్చిస్తానే.
నిన్ను చూసి నీ కష్టాన్ని చూసి నీ తమ్ముడు చదువు ఆగిపోతుందంటున్నావు కదా, అందుకే డబ్బులు ఇస్తున్నా ఈసారికి. రా సాయంత్రం. సరేనన్నా, నీ సాయం జన్మలో మర్చిపో. ఉంటానన్నా. సరే సాయంత్రం వస్తాను. సరే. అన్నా నమస్కారం అన్నా. వచ్చావా? ఒక్క నిమిషం. ఈ పైసలు వారం రోజుల్లో ఇవ్వాలి. తెలుసు కదా నా గురించి. రోడ్డు మీద ఎక్కడ కనబడ్డా ఇజ్జత్ తీస్తా. నారాజు కాకన్నా, నేను అడగగానే నా తమ్ముడు చదువు కోసం డబ్బులు ఇచ్చావు. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్నా. వస్తానన్నా. సరే సరే వెళ్ళరా. తమ్ముడు ఇదిగో డబ్బులు, బిల్ ఫీజు కట్టు. థ్యాంక్స్ ఎందుకురా, చక్కగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా రాసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకేనా? సరే వెళ్ళు. హ్యాపీ బర్త్డే టు యు. నీది బర్త్డే అయితే మళ్ళా నువ్వెందుకు పెట్టుకుంటావు? ఇప్పుడు ట్రెండింగ్ మ్యాచ్ ఇది. అరే మామ, ఇప్పుడు మనోడికి సన్మానం సభ. మామ, ఇట్లాంటి బర్త్డే నువ్వు ఇంకెన్నో చేసుకోవాలని నీకు ఇప్పుడు ఒక చిన్న సన్మానం. ఓకే మామ, వెలిగించు. రైట్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అరే చప్పట్లు కొట్టురా మామ, చప్పట్లు కొట్టు. హ్యాపీ బర్త్డే టు యూ. మామ అప్పటి నుంచి కేక్ కోసం ఆశ చూస్తుండే, దానికే పెట్టరా. ఏం కాదు మామ, నాకు ఆదరా కేక్ పెడితే చిన్న పెడతారా. రైట్. అరే అరే ఎందుకురా భయ్? ఏం చేస్తున్నారా భయ్? బాబా నీ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. అరే తీరా పెట్టి. ఏం తెచ్చినా? వావ్ మామ ఎట్లుందా? అరే మంచిగుందిరా. మేమే రా, మొన్న నీ ఫోన్ వలిగిందని ఇద్దరం కలిసి మంచిగా ప్లాన్ చేసినాం. థ్యాంక్ యూరా. సరే ఇదంతా అయితే అయిపోయింది మామ. మామ హ్యాపీ బర్త్డే. అరే మొద్దుగా చేసుకోవట్టు. అరే మామ ఆగండి ఒక సెల్ఫీ తీసుకుందాం మనము, మనోడు ఇస్తున్న పార్టీ గుర్తుగా. అరే రారా. అరే ఊర్రా, నేను కొట్టినా ఇప్పుడు నవ్వురా అయ్యా. రైట్ లేట్ అయిపోతుంది మామ. రైట్ మామ. మామ అవురా, ఏదో మర్చిపోను. డబల్ అన్ను. ఏ డబల్ చూస్తే మరి. అరే వస్తుందిరా. ఇంకా ఎంతసేపు పడతారా అయ్యా? అమ్మాయిలు పట్టారా? అరే ఎప్పుడు అమ్మాయిల పాట ఏందిరా? ఈసారి వెరైటీగా చేద్దాం రా. అమ్మాయిలు చేసి బోర్ వచ్చిందిరా. అమ్మ ఏ ఈ రుచి కూడా చూద్దాం లేరా. అరే అరే ఏందిరా భయ్? పెగ్గు తాగితే పడిపోతాడు. ఈ తలకాయ నొప్పి కానీ దేవద్రా మనం. లే ఆగురా మామ, వీడిని ఇట్లనే బూసుకొని పోదాం. ఎప్పటి నుంచో వస్తుంది అంటారు, ఇంకెక్కర్రా. అరే వచ్చేసిందిరా. చూసావా స్పెషల్ గిఫ్ట్? అమ్మాయితో చేసి బోర్ వచ్చేసిందిరా. మమ్మల్ని
ఇద్దరిని ఈరోజు సుఖ పెడతావా? అరే రాజ్, ముందు తీసుకెళ్ళరా, నువ్వు ఎంజాయ్ అయిపోరా. అరే ఏం స్వర్గాన్ని చూపిస్తావురా బాబా రే, సూపర్ ఉందిరా ఈ అమ్మ చూద్దాం. తీసుకురా, నేను వస్తాను రా. ఏమి ఎంజాయ్ రా. ఏ మామా ఏంట్రా జల్లు వచ్చేసావు? ఎంజాయ్ రా. నచ్చిందా? ఎంజాయ్ చేశారా? బంగారం నువ్వు సూపర్ హ్యా. సరే కానీ నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. డబ్బులా? డబ్బులు ఏం లేవు. దుబాయ్ వాడు డబ్బులు లేవంటే ఇంకా లేనట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు ఇస్తారా ఇవ్వరా? నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? అరిచి గోల పెడతా చెప్తున్నా. తొమ్మిది డబ్బులు నాకు ఇవ్వండి. సిగ్గు జరం అన్నది ఇక్కడ రాకపోతే. ఏం లేవు. అది కాదండి, ఎంజాయ్ చేశారు కదా, డబ్బులు ఇవ్వండి. వాళ్ళు లేవంటే లేవన్నట్టే. లేవు. డబ్బులు ఇస్తారా ఇవ్వరా? డబ్బులు అంటారా? మీకేమో తమాషాగా ఉందా? నా డబ్బులు ఇస్తారా ఇవ్వరా? వాడు డబ్బులు ఇవ్వాలన్నప్పుడు ఇవ్వడం అంతే. మీ అంతా చూస్తాను రా. డబ్బులు ఏం లేవు. వాడు ఒకసారి చెప్తే ఇవ్వని మాట వినడే. డబ్బులేంటే? డబ్బులు కావాలి నీకే? మీకు దండం పెడతారా? కావాలంటే మీతో మళ్ళీ పడుకుంటాను. మరి నా డబ్బులు నాకు ఇవ్వట్రా. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీకు దండం పెడతారా? నేనేంతో మీతో పడుకోలేదురా. నాకేదో సుఖం కావడం కోసం మీతో పడుకోవట్లేదురా. మమ్మల్ని ఇంట్లో కొన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఒక్క పూట ఇంటికి డబ్బు తీసుకోకపోతే ఇంట్లో చదువులు లేవు, పిల్లలకి తిండి లేదురా. మీకు దండం పెడతారా? కావాలంటే మళ్ళీ పడుకోండి అన్నా. డబ్బులు ఇవ్వండి. అయినా మిమ్మల్ని మమ్మల్ని ఇలా పుట్టించినందుకు దేవుణ్ణనరా, దేవుణ్ణనది. బయట సమాజంలో మేమిద్దరైతే శివుడు లాంటి అర్ధనారీశ్వరుడు రూపం అంటారు, కానీ ఒక్కరు గౌరవించరెందుకురా? మా లాంటి వాళ్ళెవరు మీ దగ్గర సుఖం కోసం పడుకోవట్లేదురా. మా కుటుంబాల కోసం, వాళ్ళు పోషించడం కోసం పడుకుంటున్నారు. ఒకడు వస్తాడు, డబ్బులు ఇస్తున్నాడుగా, సిగ్గులతో కాలుస్తాడు, కాలు పెంచుకో అంటాడు. ఇంకొకడు వస్తాడు, నేను తన్నుతున్నానుగా, డబ్బులు ఇస్తున్నాడుగా, తన్నించుకో అంటారు. మావి శరీరాలేరా, మాకు మనసు ఉంటుంది. దయచేసి డబ్బులు ఇవ్వండి. లేవు లేవు, వాడు లేవన్నాడు. నీతులు చెప్పిన కాడికి చాలే. దుబాయ్ నువ్వేంటి ఇక్కడ? వాడే మిస్ అయింది ఇక్కడ.
నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఏంట్రా ఎలా వెళ్ళిపోయింది డబ్బులు గొడవపడి ఎలా వెళ్ళిపోయింది ఏంట్రా అలా నేను లాక్కరారా అన్నా నేను వస్తానన్నా నీ డబ్బులు ఇచ్చేస్తానన్నా నేను ముందే చెప్పా నాకు టైంకు పైసలు ఇవ్వకపోతే కోపం వస్తుంది. అరవకన్నా నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా. ఎప్పుడు ఇస్తావు? టైంకు పైసలు ఇవ్వకపోతే నాకు కోపం వస్తుంది. అడుక్కునేది అడుక్కుంటాను, పడుకునేది పడుకుంటాను. పైసలు అడిగితేవే అన్నా దగ్గర గట్టిగా అరవకన్నా నీకు దండం పెడతాను. పరువు పోతుందన్నా. వారం రోజులు టైం ఇవ్వన్నా నీ డబ్బులు పువ్వులు పెట్టిచ్చేస్తాను. దయచేసి ఇంటి దగ్గర అరవకన్నా, లొల్లి చేయకన్నా, నీకు దండం పెడతాను అన్నా. ఎవడక్క ఇక్కడ వస్తున్నాడు? ఒరే నీకెందుకు పెద్దవాళ్ళ మధ్య దూరం లోపలికెళ్ళు అన్నా. ఏంది ఆడవాడు? తెచ్చుకోవద్దన్నా, నా తమ్ముడన్నా, చిన్న పిల్లడన్నా. నీ డబ్బులు నేను ఇచ్చేస్తానన్నా. నువ్వు వారం రోజులు టైం ఇస్తున్నావు కదా, నీ ముఖం చూసుకుంటానా? తీసుకురాకపోతే చూడు, నేను ఇక్కడ ఇజ్జత్ తీస్తా, నీ ఇల్లుకు తాళం పెడతా. అన్నా వారం రోజులు డబ్బులు ఇచ్చేస్తానన్నా. దగ్గర అరవకన్నా, వద్దన్నా. తింటావా? నీ ముఖం చూసి ఊకుంటానా? వారం రోజులకు ఇయ్యపోతే ఇజ్జత్ తీస్తా, నీ ఇల్లుకు తాళం పెడతా. చేస్తానన్నా. చూస్తా. నన్ను క్షమించక్క. ఎక్కడో రోడ్డు మీద ఆడుకునేవాడిని తీసుకొచ్చి మంచి చదువు చెప్పించి నా భవిష్యత్ కోసం ఇంత కష్టపడ్డావక్క. నన్ను క్షమించక్క. నువ్వు నన్ను క్షమాపణ పెట్టరా? నేను ఇంత కష్టపడేది నీ బాబు కోసమే కదా. నువ్వు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వస్తే గౌరవం వచ్చింది నాకు కదా. నన్ను కన్న తల్లిదండ్రులు కూడా చూడరక్క. నన్ను క్షమించక్క. ఇంకోసారి తప్పు చేయనక్క. చిన్న తప్పుడు తెలుసుకున్నావు. అంతకంటే మంచి విషయం, అంతకంటే సంతోషం నాకేమన్నా ఉంటుందా? సరే కానీ ఇంతకీ రాత్రి అన్నం తిందామన్నా? నన్ను క్షమించక్క. ఇంకోసారి తప్పు చేయనక్క. భగవంతుడా